అమరావతి రాజధాని నిర్మాణాలపై ఐఐటీ రిపోర్ట్ ఇవ్వడంతో పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదని రిపోర్ట్ వచ్చిందన్నారు. త్వరలోనే పనులకు సంబంధించి టెండర్లు పిలుస్తామన్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభిస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. రాజధాని నిర్మాణాలకు వందలాది కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాలుగా అవి నీటిలో మునిగిన నేపథ్యంలో ఎటువంటి రిపోర్ట్ ఐఐటీ వాళ్ళు ఇస్తారని చెప్పేసి సర్వత్రా టెన్షన్ మొదలైంది. అయితే అది సేఫ్స్గా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పేసి ఐఐటీ రిపోర్ట్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు. దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఈ ఐఐటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రధానంగా ఏ అంశాలను పేర్కొనడం జరిగింది? ఐఐటీ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చేసారండి. ఏదైతే కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాళ్ళు ముందుకు పోమని, ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండే, స్ట్రెంత్గా ఉండే ఇవ్వటం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలుగా నీళ్ళల్లో మునిగి తేలడం అంటే ఎక్కడే కానీ ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలను అంటే ఐకానిక్ బిల్డింగ్ అనేది చాలా ప్రధానమైనది. దాని మీద హెలికాప్టర్ కూడా దిగేందుకు మీరు డిజైన్ చేయడం జరిగింది. మరి దాని విషయంగా పూర్తి స్థాయిలో భద్రత ఉందా? స్టీల్కి సంబంధించినటువంటి ఎంత లోతు మళ్ళీ దాన్ని కొట్టివేయాల్సి ఉంటుంది, అది ఏం చెప్పారు? అంటే యాక్చువల్గా ఐఐటీ వాళ్ళు యాక్చువల్గా వచ్చి మొత్తం స్టడీ చేశారు. ఆ స్టీల్ రాడ్స్ కట్ చేసి తీసిపోయారండి. అవన్నీ టెస్ట్ చేశారు. అవన్నీ టెస్ట్ చేస్తే 100% సేఫ్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని వాటికి ముందు మమ్మల్ని టోటల్గా చెప్పడం జరిగింది. సిఆర్డీ వాళ్ళకి కూడా నేను యాక్చువల్ కమిషనర్కి అధికారులు కూడా చెప్పాను. ఐఐటీ వాడు ఇచ్చారు కాబట్టి దాని మీద ముందు టెండర్లు పిలవమని. త్వరలో వాళ్ళు టెండర్ పిలిచి యాక్చువల్ ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ బిల్డింగ్స్ ఇప్పుడు మీరు మళ్ళీ మొదలుపెట్టిపోయేటువంటి నిర్మాణాలు ఐఐటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎంత % దాకా పూర్తి కావడం జరిగింది? మళ్ళీ ఎంత % నుంచి మీరు దానికి సంబంధించినటువంటి టెండర్లకు కాల్ఫర్ చేస్తారు? అంటే యాక్చువల్గా అక్కడ అధికారుల కోసం, ఎమ్మెల్యేల కోసం, ఎమ్మెల్సీల కోసం, జ్యుడిషియల్ తర్వాత సెక్రటరీస్ కోసం ఏదైతే నిర్మించామో దాదాపు 3600 బిల్డింగ్లు అండి. 3600 బిల్డింగ్లో దాదాపు 80% వర్క్ అయిపోయింది. ఆల్ టుగెదర్ తీసుకుంటే 70 to 80% అయింది. రిమైనింగ్ 20 to 30% మీరుంది. ఈ వర్క్ అని బహుశా డిసెంబర్ మిడిల్లో యాక్చువల్గా వర్క్, ఎందుకంటే దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది. కన్సల్టెంట్ తీసుకోవాలా, మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి, టెండర్లు పిలవాలి, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డిసెంబర్ మిడిల్లో ఆ ప్రాంతంలో యాక్చువల్గా ఈ వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది, ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. డిసెంబర్ మిడిల్లో దీనికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన రీటెండర్లు అయితేనేవి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు ముందుకెళ్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, విజయవాడ.